హాయ్ ఫ్రెండ్స్, మా పాప అయితే చికెన్ పకోడీ కావాలని అడిగింది. చేసేద్దాం, చూద్దాం రండి. చికెన్ తీసుకొని శనగపిండి, మైదాపిండి, కారం తీసుకోవాలి. కారం తీసుకొని మంచిగా కొంచెం పసుపు తీసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. మసాలా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర కూడా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతా మంచిగా ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా చూడండి, ఇట్లా మెత్తగా మంచిగా కలుపుకోవాలి. వాటర్ వేసుకోవద్దండి, నిమ్మ చెక్క పిండుకుంటే సరిపోతుంది. లూజ్గా అయిపోతుంది. మళ్ళీ నీళ్ళు పోసుకుంటే ముక్క ఇట్లా పట్టుకుంటే సగానికి ఇట్లా వచ్చేయాలి సపరేట్గా. ఎక్కువ పిండి కూడా అవసరం లేదండి. అలా మెత్త కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అరగంట తీసేసి అర్ధగంట పెట్టుకోవాలి. బయట అయితే గంట, ఫ్రిడ్జ్లో అయితే ఒక అర్ధగంట అయితే సరిపోతుంది. గ్యాస్ పైన కళాయి పెట్టుకొని ఫ్రిడ్జ్ నుంచి చికెన్ తీసేసాను కదండి, ఆయిల్ వేసుకోవాలి. సరిపడంత ఆయిల్ వేసుకొని మంచిగా అది వేడైందని చూసుకొని మంచిగా పీసులు అనేవి తీసుకొని ఒక్కొక్కటిగా అట్లా సపరేట్గా తీసి వేయాలి. ఆయిల్ మంచిగా కాగిన తర్వాత వేస్తేనే మంచిగా అవి కాలుతాయి. అంటుకోకుండా మధ్యలో అట్లా కలుపుకోవాలి. చూసారా, మంచిగా అట్లా కలర్ వచ్చిందాకా మంచిగా వేడి చేసుకోవాలి. మళ్ళీ తీసుకొని సపరేట్గా వేసుకోవాలి. అందులోనే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని వేడి చేసుకొని వేసుకోవాలి. ఫ్రెండ్స్ చూసారా, చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. అందులోనే కొంచెం నిమ్మకాయ పిండుకొని తినేస్తే బాగుంటుంది. ప్రాసెస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, తినేద్దాం. బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. మాకైతే నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. పిల్లలు కూడా తింటారు బాగా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మా బాబు కూడా పెట్టానండి, మా బాబు కూడా తింటున్నాడు.